హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతీయ పట్టాల మీద త్వరలోనే మరో 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి పరుగులు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. టికెట్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందుతూ ఎప్పటికప్పుడు 100కి పైగా ఆక్యుపెంట్స్ ని తన సొంతం చేసుకుంటున్న ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి వీటి యొక్క సంఖ్యని క్రమంగా పెంచుకుంటూ వస్తుంది. భారతీయ పట్టాల మీద సేవలు అందించడానికి మరో 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని ప్రయాణికులకి అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ సిద్ధమవుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఈ కొత్త 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి ఈ రూట్ లో ప్రయాణించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఒక ట్రైను ముంబై నుండి కొల్హాపూర్ మధ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. ముంబై నుండి కొల్హాపూర్ మధ్యలో మనకి 502 కిలోమీటర్ల వరకు దూరం అనేది ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్యలో వందే భారత్ తో కనెక్టివిటీ అనేది చేసి ఇక్కడ ప్రయాణికులకి అతి తొందరగా చేరుకోవడానికి ఏర్పాట్లు అనేవి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మరొక రూట్ వచ్చేసి రెండవది పూణే నుండి వడోదరా. ఈ వడోదరా నుండి పూణే మధ్యలో దూరం అనేది 530 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వడోదరా నుండి పూణే నుండి వడోదరా మధ్యలో ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఈ రెండు ప్రాంతాల మధ్యలో ప్రవేశపెడితే ప్రయాణికులకి వేగవంతమైన ప్రయాణం అనేది అందుబాటులోకి వస్తుంది. అలాగే రద్దీని కొద్దిమేర తగ్గించవచ్చని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మరొక రూట్ వచ్చేసి ఒడిశాలోని భువనేశ్వర్ ని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నాన్ని కలుపుతూ ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తుందని అప్డేట్ రావడం జరిగింది. దీని మీద మనకి అఫీషియల్ గా ఎటువంటి ప్రకటనలు అనేవి లేవు. అన్అఫీషియల్ గా వచ్చిన ప్రకటనలు మాత్రమే ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం భువనేశ్వర్ మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు. ఇది గత సంవత్సరం నాటి నుండి అప్పుడు ఇప్పుడు అని ఎదురు చూస్తూ వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్రారంభోత్సవం అనేది జరుగుతుందని, అది మార్చి 12వ తారీఖున అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఇంకా దీని మీద పూర్తిగా అప్డేట్ అనేది రావాల్సి ఉంది. ఇదే నిజమై విశాఖపట్నం భువనేశ్వర్ మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించే 5వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గా ఈ ట్రైన్ తనకంటూ ఒక ముద్ర అనేది వేసుకుంటుంది. ఈ ట్రైన్ ఏ రూట్ లో ప్రయాణిస్తుందంటే విజయనగరం, అలాగే శ్రీకాకుళం, పలస, ఇచ్చాపురం, బ్రహ్మపూర్ మీదుగా ఇది భువనేశ్వర్ కి ప్రయాణించవచ్చు. విశాఖపట్నం నుండి భువనేశ్వర్ మధ్యలో దూరం వచ్చేసి 444 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ 444 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఈ ట్రైన్ అటు ఇటుగా 6 నుంచి 7 గంటల సమయం వరకు తీసుకోవచ్చు. మధ్యలో ఈ ట్రైన్ కి విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం, బ్రహ్మపూర్, కుర్దా రోడ్ ఇక్కడ స్టాప్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ ట్రైన్ టికెట్ ప్రైస్ అనేది 13 నుంచి 1400 వరకు ఉండొచ్చు. చైర్ కార్ కి, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి 16 నుంచి 1700 వరకు ఉండవచ్చు. ఇప్పుడు తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తోటి క్లారిఫికేట్ అనేది చేసుకుంటే ఈ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే దీన్ని వాల్తేరు డివిజన్ కి కాకుండా ఒడిశాలోని భువనేశ్వర్ కి కేటాయించే అవకాశం అనేది ఉంటుంది. భువనేశ్వర్ లో ఉదయం స్టార్ట్ అయ్యి విశాఖపట్నానికి మధ్యాహ్నం వరకు చేరుకొని మధ్యాహ్నం విశాఖపట్నంలో బయలుదేరి భువనేశ్వర్ కి సాయంత్రం వరకు చేరుకోవచ్చు. చూద్దాం, మార్చి 12వ తారీఖున ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. మరో 2-3 రోజుల్లో దీని మీద మనకి పూర్తి స్థాయిలో అప్డేట్ అనేది అందుబాటులోకి వస్తుంది. వచ్చాక పూర్తి అప్డేట్ అనేది ఇస్తాను. ఈ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది, ఏ టైం కి విశాఖపట్నంలో అందుబాటులో ఉంటే బాగుంటుంది, మధ్యలో ఏ స్టాప్స్ అనేవి ఈ ట్రైన్ కి ఇస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.